రాత్రి నేను అరిచానని వీడు కోపంగా ఉన్నట్టున్నాడు. వీళ్ళిద్దరి మౌనం ముదిరి ముదిరి అగాధం ఏర్పడితే బాగుండు. నాకు శ్రమ తప్పుతుంది. తరుణ్, కాలేజీకి ఎప్పటి నుంచి వెళ్తున్నావు? నిన్నేరా? కాలేజీకి ఎప్పటి నుంచి వెళ్తున్నావు? రేయ్, నిన్నేరా మీ నాన్న అడిగేది? సమాధానం చెప్పవే. వేడేంటి, ఆ చూపేంటి, కదిలిస్తే కొట్టేలా ఉన్నాడు. ఇంత సీరియస్నెస్ ఎందుకో? ఏరా, నాతో మాట్లాడదలుచుకోలేదా? అంత సీరియస్గా ఉండటానికి రీజన్ ఏంటో? ఇంట బయట అందరూ నీతో మాట్లాడాలి మాట్లాడాలి అని వేధించేవాళ్లే కదా, ఇక మాట్లాడడం ఎందుకు? ఎవరి పర్సనల్ విషయాలు వాళ్ళు అయినప్పుడు, మన మధ్య ఎలాంటి రిలేషన్స్ లేనప్పుడు మాటలెందుకు, వాదనలెందుకు? ఈ కోపం అంతా ఆ జననికి మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదనే కదా? సిరి అంటకపోయినా జీడంటుతుంది అంటారు. అలాగే మంచి రాకపోయిన చెడు అని అలకలు, కోపాలు అర్థం పర్థం లేకపోతే సరి. నువ్వు ఇన్వాల్వ్ కాకతా. ఇది నీకు సంబంధించిన విషయం కాదు. నోరు మూసుకొనుంటే మర్యాద దక్కుతుంది. తరుణ్, ఎవరినిరా నోరు మూసుకో అంటున్నావు? పెద్ద చిన్న లేదా? ఎందుకురా అంత కోపం? అయినా నా తండ్రిని చంపిన హంతకురాలు ఇంకా నాతో మాట్లాడడానికి ఏముందిరా? ఏమన్నావు? ఇప్పుడేమన్నావు? మళ్ళీ అను. హంతకురాలు అన్నాను తప్ప? మా నాన్నని చంపిన దాన్ని హంతకురాలు అనక ఏమనాలి? పుణ్యాత్మురాలు అనాలా? పాదపూజ చేసి నెత్తిన ఎక్కించుకోవాలా? ఆపు నాన్న, ఇంకాపు. నువ్వెప్పుడు నిజం చూడలేదు, నిజాన్ని నమ్మవు, అబద్ధాలు వినడానికి అలవాటు పడిపోయావు. తాతయ్య మరణానికి మా అమ్మకి ఎలాంటి సంబంధం లేదు. మా అమ్మే తాతయ్యని చంపిందని నువ్వు నిరూపించగలవా? ఆ చావుకి నా కన్న తల్లికి ఎలాంటి సంబంధం లేదని నేను నిరూపిస్తాను. ఏం చేస్తావు? ఏ 10 మందిలో అయితే మా అమ్మని హంతకురాలని అవమానించావో, అదే 10 మందిలో తన కాళ్ళు కన్నీళ్లతో కడిగి క్షమాపణలు అడగలవా? తరుణ్, ఏం మాట్లాడుతున్నావు? చెప్పు నాన్న, ఆమె మీద వేసిన నిందలు అవి చెరిపేసి నీ హక్కును చేర్చుకుంటావా? నిరపరాధి అని నేను నిరూపిస్తే నువ్వేం చేస్తావో స్ట్రైట్గా చెప్పు. తాతయ్య మరణంలో తను నిర్దోషి. తనే పాపం చేయలేదు, ఏ తప్పు ఎరగదు. నీ అపార్థాలకి సమాధానం చెప్పే రోజు త్వరలోనే వస్తుంది. ఎక్కడ అవమానించావో అక్కడే నీ చేత సన్మానం చేయిస్తాను. ఆమె నిరపరాధని నేను నిరూపించి తీరుతాను. ఆమె మౌనాన్ని ఆసరాగా తీసుకొని అబాండాలు వేస్తున్నారా? మీరెన్ని బండలు నెత్తినేసినా ఆవిడ భరించిందేమో కానీ ఇంకా నేను సహించను. నిజాలన్నీ స్పష్టంగా నీ కళ్ళ ముందుంచే కాలం ఎంతో దూరంలో లేదు నాన్న. పశ్చాత్తాపడే రోజు వస్తుంది నాన్న, తప్పకుండా వస్తుంది. మా అమ్మ దోషి కాదని కొడుగ్గా నేను నిరూపిస్తాను, నిరూపించి తీరుతాను నాన్న.
అమ్మ దోషి కాదని కొడుగ్గా నేను నిరూపిస్తాను. నిరూపించి తీరుతాను నాన్న. అసలేం జరిగింది? వాడు నన్ను నోరుమొయ్యి అనేదాకా ఎందుకొచ్చాడు? వాడికంత కోపం ఎందుకొచ్చింది? అంత ఫ్రస్ట్రేట్ ఎందుకవుతున్నాడు? వాడికేం తెలుసు? ఎందుకంత ధైర్యంగా నిర్దోషి అని నిరూపిస్తానని అంటున్నాడు? ఏమైంది? వాళ్ళలో అంత కోపం ఫస్ట్ టైం చూస్తున్నాను. సెటైరిక్గా మాట్లాడేవాడే కాని ఇంత సీరియస్గా నా నోరు మూయించాడంటే దాని వెనక ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. ఇది ఎవరి చెయ్యి? ఎవరు మా తాతయ్యని బలవంతంగా పట్టుకున్నారు? సంథింగ్ ఏదో మిస్టరీ ఉంది. ఏంట్రా అర్జెంట్గా రమ్మన్నావు? రండి అంకుల్, చూడండి ఈ వీడియో ఒకసారి పరీక్షగా చూడండి. చూడండి అంకుల్, బాగా చూడండి. ఖచ్చితంగా ఈ చెయ్యి అమ్మది కాదు. చూడండి అంకుల్, అమ్మదేనా ఈ చెయ్యి? కాదురా. ఎవరో తాతయ్యని బలవంతంగా పట్టుకున్నారు. అక్కడేదో జరిగింది అంకుల్. అమ్మ ప్రమేయం లేదు, అమ్మకి ఎలాంటి సంబంధం లేదు. కానీ నాన్న అమ్మే తాతయ్య మరణానికి కారణమని నమ్ముతున్నాడు. ఛేదించాలి అంకుల్, ఈ రహస్యాన్ని మనం ఛేదించాలి. అంతకంటే ముందు అంకుల్ మీద ఎవరో బలప్రయోగం చేశారా? ఇదెవరో తెలుసుకోవాలరా. ఈ చెయ్యి ఎవరిదనేది ముందు తెలియాలి అంకుల్. అంకుల్, మీరు ఒక పని చేయండి. ఆ రోజు వచ్చిన గెస్ట్ల లిస్ట్ ఒకసారి చూడాలి మనం. అవునరా, టోటల్గా ఒకసారి చెక్ చేయాలి. ఈ వీడియోలో ఏదో మిస్టరీ ఉంది అంకుల్. ఆ మిస్టరీ అంటూ మనం ఛేదిస్తే అమ్మ నాన్నని కలిపేయచ్చు. తాతయ్య మరణానికి కారణం మా అమ్మ కాదని తెలిస్తే నాన్న తప్పకుండా రియలైజ్ అవుతాడు అంకుల్. ఎస్, అవునరా. ఫస్ట్ మనం ఆ పని చేయాలి. ఎస్. నాకు చిన్న ఆశ కలుగుతోందిరా. అమ్మ మీద ఎవరో భారీ కుట్ర చేశారు అంకుల్. ఆ కుట్ర కారణం ఏంటో, దాని వెనక ఎవరెవరున్నారో ఖచ్చితంగా పట్టుకొని తీరాలి. వదిన రోజు హాస్పిటల్కి వస్తానంది. ఒకవేళ అగ్రిమెంట్ మీద సంతకం చేసి తీసుకొస్తుందేమోరా. నో అంకుల్, అమ్మ అగ్రిమెంట్ మీద సంతకం చేయడానికి వీల్లేదు. అమ్మ సంతకం చేసి తీసుకొచ్చినా మీరు ఏదో ఒకటి చేసి ఆ పేపర్స్ నాన్న చేతికి అందకుండా చేయాలి అంకుల్. ట్రై చేస్తాను రా, మాక్సిమం ట్రై చేస్తాను. ట్రై చేయడం కాదు అంకుల్, ఖచ్చితంగా నాన్నకు ఆ పేపర్స్ అందకుండా చెయ్యాలి.